హమారా భారత్ హమారా లక్షద్వీప్ ఈ మాటలు పలుకుతున్నప్పుడు గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. నా దేశం, నా పర్యాటకం, నేను నా దేశంలో ఉన్న ప్రాంతాలన్నీ పర్యటిస్తాను, నా పర్యాటక రంగాన్ని ఉన్నత స్థితిలో నిలబెడతాను అని అనుకున్నప్పుడు మనసు సంతోషంతో పులకించిపోతుంది. కానీ ఇలాంటి సందర్భం అరుదుగా వస్తుంది. మాల్దీవుల మంత్రుల నోటి దురుసు వల్ల టూరిజం విషయంలో ఇండియన్స్ అంతా ఒక్క తాటిపైకి వచ్చారు, ఒకే మాట మీద ఉన్నారు. ఖబర్దార్, మా జోలికొస్తే మా వాళ్ళు మీ దేశం దిక్కే చూడరు, కనీసం గూగుల్లో కూడా వెతకరు. అంతెందుకు, అసలు వరల్డ్ టూరిజం ప్లాన్లో అదో దేశం ఉందని కూడా మర్చిపోతారు. జాగ్రత్త అంటూ చిన్న పెద్ద, పేద గొప్ప అంతా ముక్త కంఠంతో చెప్పేసరికి ఆ సౌండ్ మాల్దీవుల్లో రీసౌండ్గా వినిపించుంటుంది. లక్షద్వీప్లో మోదీ పర్యటన తర్వాత ఓ ఆన్లైన్ ట్రావెల్ సంస్థ వెబ్సైట్లో ఆ ప్రాంతం గురించి వెతికిన వారి శాతం ఎంత పెరిగిందో తెలుసా? 3400%. ఈ నెంబర్ చూస్తే ఆ పిచ్చి కామెంట్లు చేసి సస్పెండ్ అయిన మాల్దీవుల మంత్రుల కళ్ళు తిరుగుతాయేమో. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. లక్షద్వీప్ సెర్చింగ్ను చూసి ఇప్పుడు టూరిజాన్ని ప్లాన్ చేసే సంస్థలు కూడా మన దేశంలో బీచెస్ ఆఫ్ ఇండియా పేరుతో కొత్త ప్రోగ్రామ్ను డిజైన్ చేయడానికి చూస్తున్నాయి. ఇంకో మంచి న్యూస్ కూడా ఉంది. మరో ఆన్లైన్ ట్రావెల్ ఏజెంట్ అయితే ఏకంగా ఆ దేశానికి విమానాల బుకింగ్ను కూడా నిలిపేసింది. ఈ విషయం తెలిసాక మాల్దీవుల్లో సదరు వ్యక్తులు కుళ్ళుకుంటారేమో. అనవసరంగా మాట్లాడామా, లేదా కావాలని మాట్లాడి బుక్ అయ్యామా, లేక కథ అడ్డం తిరిగింది, డామిట్ అంటూ ఈ పాటికే చాలాసార్లు అనుకుని ఉంటారు. మన టూరిజాన్ని, మన పర్యాటకులను ఎంకరేజ్ చేసేలా బీచ్ టూరిజంపై సరికొత్త ఆఫర్లను ప్రకటించడానికి చాలా సంస్థలు రెడీ అవుతున్నాయి. ఇది మన సత్తా. నోటి మాటగా అంటే సరిపోదు, ఆ నోటి మాట నోట్ల కట్టలు తెచ్చేలా ఉండాలి. ఇప్పుడు ఇండియాలో అదే జరుగుతుంది. సినీ సెలబ్రిటీలు, క్రికెటర్లు ఇంకా చాలామంది మాల్దీవులకు బదులు మన దేశంలో దీవుల్లో ఓ టూర్ వేయండి అని చెప్తున్నారు. అందుకే లక్షణమైన లక్షద్వీప్ దశ తిరిగింది, దాని దిశ మారనుంది. మోదీ లక్షద్వీప్ టూర్ తర్వాత ఆ ప్రాంతం గురించి ఆన్లైన్లో సెర్చ్ చేసేవారి నెంబర్ గత 20 సంవత్సరాల్లో అధిక స్థాయికి చేరుకుందని కేంద్ర ప్రభుత్వ విభాగాలే చెప్పాయి. సో మోదీ లక్షద్వీప్ టూర్ చూస్తే ఇప్పటి వరకు ఓ లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క. భారత్ మాల్దీవుల ఇష్యూ కేవలం పర్యాటకానికి సంబంధించింది మాత్రమే కాదు. దీని కథ వేరు, దీని లెక్కే వేరు. చైనా తమ దేశంలో స్టార్ట్ అంటే సస్పెండ్ అయిన మాల్దీవుల మంత్రులు కాస్త కాస్కో అని జబ్బలు చర్చారు. ఇప్పుడు ఏమైంది? సస్పెన్షన్ ఆర్డర్ చేతికొచ్చింది. ఈ దౌత్య వివాదంతో మాల్దీవుల దౌత్యవేత్త అయిన ఇబ్రహీం షాహిబ్కు మన విదేశాంగ శాఖ నోటీసులు ఇచ్చింది. దీంతో సోమవారం నాడు ఆయన ఉరుకులు పరుగులతో మన విదేశాంగ శాఖ ఆఫీస్కి వచ్చారు. కానీ ఇక్కడ మరో డెవలప్మెంట్ కూడా ఉంది. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మిజ్జు చైనాకు వెళ్ళారు. అది కూడా 5 రోజుల పాటు అక్కడే ఉంటారట. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో డిస్కషన్స్తో పాటు కొన్ని అగ్రిమెంట్స్ కూడా ఉన్నాయి. భారత్ వర్సెస్ మాల్దీవుల ఇష్యూ నడుస్తున్న వేళ ఆయన చైనా టూర్ ఆంతర్యం ఏమిటో. అయినా టూరిజం విషయంలో మన దేశానికి ఏం తక్కువ? జీవితాంతం పర్యటించిన తారాగణ్య ప్రదేశాలున్నాయి. హవేలా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఉడిపి ఎంత చక్కటి ప్రదేశం. అండమాన్లో నీల్ గురించి ఎంత చెప్పినా ఇంకా ఉంటుంది. ప్యారడైజ్ బీచ్ అందాలు మర్చిపోగలరా? క్రికెటర్ సెహ్వాగ్ ఉదహరించిన ఈ కొన్ని ప్రాంతాలే కాదు, ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కో రాష్ట్రానిది ఒక్కో ప్రత్యేకత అని మర్చిపోకూడదు. మన దేశంలో మీకు నచ్చిన, మీరు చూసిన, ఇంకా చూడాలనుకుంటున్న పర్యాటక ప్రదేశాలు ఏమేమి ఉన్నాయో ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి. మన భారతీయులకు మంచి సమాచారాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు, మన పర్యాటకాన్ని ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. ఈ సందర్భంగా ఒక్క మాట మాత్రం చెప్పక తప్పదు. ఇండియా ట్రెండ్ ఫాలో అవ్వదు, సెట్ చేస్తుంది. దట్ ఈజ్ భారత్.